వెల్కమ్ టు డాగ్ న్యూస్ స్పెషల్ డిబేట్. భారతదేశంలో ఏం నడుస్తోందని అని ఎవరైనా ప్రశ్నిస్తే కేంద్రం నుంచి రాష్ట్రాల వరకు అంతా పొదుపు సూత్రాలు, పొదుపు మంత్రాలే నడుస్తున్నాయి అంటున్నారు. ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుని అందిపుచ్చుకున్నారు ఏపీలో కూటమి నేతలు. సీఎం నుంచి డిప్యూటీ సీఎం వరకు క్యాన్వాయ్ తగ్గించుకొని ఆదర్శంగా నిలబడుతూ ఉంటే, ఇక మంత్రి నిమ్మల రామానాయుడు గారైతే ఏకంగా తన నివాసం నుంచి చంద్రబాబు నాయుడు గారి నివాసం వరకు, లేకపోతే అసెంబ్లీ వరకు సైకిల్ మీద వెళ్ళి తన ఆదర్శతత్వాన్ని నిరూపించుకుంటున్నారు. అయితే ఈ పబ్లిసిటీకే ఎక్కువ ఖర్చు అవుతుందని వైసీపీ ఆరోపిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో పొదుపు సూత్రాలు పనిచేస్తాయా చెయ్యవా అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్ గా ఇన్ డెప్త్ గా డిస్కస్ చేద్దాం వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శేఖర్ రెడ్డి గారితో. శేఖర్ రెడ్డి గారు నమస్తే. నమస్తే విజయ్ సార్ గారు, మీకు అలాగే డైనమిక్స్ ప్రేక్షకులందరికీ కూడా నమస్తే. థ్యాంక్ యూ శేఖర్ గారు. ఇప్పుడు ఎందుకు కూటమి నేతల మీద మీ అక్కస్ ఏంటి? ప్రధాని మోదీ చెప్పారు పొదుపు సూత్రము, పాటిస్తే తప్పేంటి? ఈ షో ఆఫ్ ఎక్కువైంది, పబ్లిసిటీ ఎక్కువైంది అని చెప్పి ఎందుకు మీరు లేనిపోయిన మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? సార్, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పడం ఏంటి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు పాటించడం ఏంటి సార్? తప్పు కదా ఇది. చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి, మోడీ గారు పాటించాలి, అది కదా రూల్ మారిపోతేట. ఎందుకు ఆయన ప్రధాని, మోదీ నరేంద్ర మోదీ గారు ప్రధాని, రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ కి సీఎం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎవరు చెప్తే ఎవరు? ర్యాండమ్ గా 4 ప్రశ్నలు వేస్తాను సార్, మీరే సమాధానం చెప్పండి. సత్యనాథెల్లని గూగుల్ సీఈఓగా వెళ్ళమని చెప్పింది ఎవరు సార్? చంద్రబాబు నాయుడు గారు కాదా? చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఈయన పాటించాడు. ఎస్. నోట్లు రద్దు చేయమని చెప్పింది ఎవరు సార్? మోడీ గారికి ఏం చెప్పాడు, మోడీ గారు పాటించారు. నేషనల్ హైవేస్ ఏమని చెప్పి వాజ్పేయి గారికి ఏం చెప్పారు, పాటించారు. సెల్ ఫోన్లు తెమ్మని చెప్పారు, పాటించారు. అన్ని చంద్రబాబు నాయుడు గారే చెప్పి ఇది ఒక్క విషయం మోడీ గారు చెప్పడం ఏంటి సార్? మేము హట్టేయం సార్ ఈ విషయంలో. లేకపోతే సార్ పొదుపు మంత్రం పాటించమన్నారు సార్. పొదుపు మంత్రం నిజంగా పాటించవలసింది ఎక్కడ సార్? ముఖ్యమంత్రి గారికి ఒక స్పెషల్ ఫ్లైట్, తన తనయుడికి ఒక స్పెషల్ ఫ్లైట్, ఏదైతే పవన్ కళ్యాణ్ కి ఒక స్పెషల్ ఫ్లైట్, ముఖ్యమంత్రి గారి తనయుడికి ఒక ఏదైతే చాపర్, పవన్ కళ్యాణ్ గారికి ఒక చాపర్, ఈయనకు ఒక చాపర్. ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి విషయంలో, చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఒప్పుకుంటాను, బట్ క్లారిఫై చేయండి. నేను తప్పు అయితే కరెక్ట్ చేయండి. నారా లోకేష్ గారు క్రికెట్ మ్యాచ్లకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా తన సొంత ఫ్లైట్, తన సొంత ఖర్చులే పెట్టుకుంటున్నారు అని చెప్పి వాళ్ళ అఫీషియల్ గా టీడీపీ అఫీషియల్ హ్యాండిల్స్ లో ఉంది కదా, నిజం కాదా అది? సార్ ఒక విషయం సార్, ఎక్కడి నుంచి డబ్బులు కడుతున్నారో చూపించమనండి. హెరిటేజ్ నుంచి కడుతున్నారా, లేకపోతే నారా లోకేష్ గారి సొంత అకౌంట్ నుంచి కడుతున్నారా, లేకపోతే నారా బ్రాహ్మణి గారి అకౌంట్ నుంచి కడుతున్నారా? ఎవరి అకౌంట్ నుంచి కడుతున్నారు చూపించమనండి సార్. సో అకౌంటబిలిటీ అనేది అవసరం కదా మనకి, జవాబుదారీతనం అవసరం. సో వీళ్ళన్నీ కూడా మేము అందరికీ కూడా షో చేస్తాం, అందరికీ మేము రికార్డులు మొత్తం అందుబాటులో ఉంచుతామని చెప్పారు. మరి నారా లోకేష్ గారి యొక్క ఫ్లైట్ ఛార్జ్, ఫ్లైట్ ఏదైతే స్పెషల్ ఫ్లైట్, స్పెషల్ హెలికాప్టర్ యొక్క డబ్బులు ఎవరు కడుతున్నారు చూపించమనండి. ఎస్, పొదుపు అంటున్నారు సార్. మరి వీళ్ళు పొదుపు ఇలా పాటించాలి కదా. ప్రజలందరినీ వర్క్ ఫ్రం హోమ్ చేయమంటున్నారు, ఓకే. ప్రజలందరినీ ఏదైతే ప్రజా రవాణా వాడుకోమంటున్నారు, ఓకే. ప్రజలందరినీ కూడా ఇంధన పొదుపు చేయమంటున్నారు, ఓకే. మరి వీళ్ళు కదా ముందు పాటించాల్సింది. వీళ్ళు పాటించకుండా కింద రామానాయుడు గారు, ఇది దుర్మార్గం సార్. ఎందుకంటే రామానాయుడు గారు కాదు సార్, ఆయన డ్రామా నాయుడు అంటాం సార్ మేము. ఇంతకు ముందు ఇసుక మీద ఇసుక పెట్టేసి భారతీ మేడం గారిని విమర్శిస్తూ, భారతీ మేడం గారిని జుగుత్సాకరంగా చిత్రీకరిస్తూ కూడా ఇసుక అమ్మినటువంటి పరిస్థితి సార్. ఆయన నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 32,000, నీకు 32,000, నీకు 32,000 అలా మాట్లాడే ఒక బఫూన్ మంత్రి సార్ ఆయన. ఈ రోజు వచ్చి సైకిల్ దొక్కుంటూ పోతే, ఆ సైకిల్ ఆయన వాస్తవంగా సార్ ఇక్కడి నుంచి అక్కడికి పోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది సార్? ఓ 2 లీటర్లు ఖర్చు అవుద్దేమో సార్ డీజిల్, రైట్? 2 లీటర్ల డీజిల్ ఖర్చు అవుతామో సార్ ఇక్కడి నుంచి అక్కడికి పోవడానికి. సో 2 లీటర్ల డీజిల్ కి 200 సార్. కానీ ఆయన షూటింగ్, దానిపైన మళ్ళీ ఏదైతే డ్రోను, వీటన్నిటికీ ఎంత ఖర్చు సార్? డబుల్ ఖర్చు. సో ఇక్కడ చేసే తక్కువ. ఇది ఎట్లా చెప్తారంటే సార్, ఒక సామెత ఉంది సార్, గాలికి గడ్డపారిపోతా ఉంటే సూది కోసం షో చేశారంట సార్. గాలికి గడ్డపారిపోతా ఉంది కానీ సూది కోసం షో చేశారు. ఒకవైపు స్పెషల్ ఫ్లైట్లు, స్పెషల్ హెలికాప్టర్ల డబ్బులు 100 కోట్ల రూపాయలు దాటిపోయాయి. ఇంకోవైపు ముఖ్యమంత్రి నివాసాలకి సంబంధించినటువంటి మరమ్మతుల కోసం, లైటింగ్ల కోసం 20 కోట్లకు పైగా ఖర్చు అయింది కేవలం 2 సంవత్సరాల్లో. ఇంకోవైపు చూస్తే కన్సల్టెంట్ల పేరుతో 750 కోట్ల రూపాయలు దోచిపెట్టారు. ఇంకోవైపు ప్రచారం కోసం 700 కోట్ల రూపాయలు కేవలం 2 సంవత్సరాల్లో. ఇంకోవైపు ఢిల్లీ లాయర్ లూత్రా కోసం 10 కోట్లకు పైగా, రామోజీరావు తద్దినానికి 10 కోట్లు, రామోజీరావు ఏదైతే ఎన్టీఆర్ యొక్క విగ్రహానికి కోట్లు డిజైన్లకి,
అమరావతి పేరుతో వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకురావడం, ఎక్సెస్ రేట్లు వేసి ఇవ్వటం తనకు సంబంధించిన వ్యక్తులకు. సార్, ఈ భూమి మీద ఎక్కడైనా భారతదేశంలో స్క్వేర్ ఫీట్ 22,000తో కట్టేటువంటి భవనాలు ఎక్కడైనా ఉన్నాయా సార్? స్క్వేర్ ఫీట్ 18,000 రూపాయలతో కట్టే భవనాలు ఎక్కడైనా ఉన్నాయా సార్? మళ్ళీ ఇసుక ఫ్రీ, సీనరేజ్ ఫ్రీ, ఎన్ఏసి ఫ్రీ, జిఎస్టీ వేవరేజ్ ఇవన్నీ ఇస్తూ స్క్వేర్ ఫీట్ 18,000, 22,000తో కట్టే భవనాలు ఎక్కడైనా ఉన్నాయా? ఎక్కడైనా సరే 4,000 నుంచి 5,000కి మించవు. మీరు హైదరాబాద్ లో ఏ బిల్డర్ అయినా అడగండి సార్, మీరు ఏ కన్స్ట్రక్షన్ కంపెనీ దగ్గరికి వెళ్ళి అడగండి, మీరు 4,000 నుంచి 5,000కి మించదు ఇంద్రభవనం కడితే. కానీ ఇక్కడ 18,000 నుంచి 20,000, 30,000, 22,000, 23,000 వరకు వెళ్ళిపోయింది. మరి ఇలా దోచుకునేది ముందు అక్కడ కదా పొదుపు మంత్రం పాటించాలి. అక్కడ పొదుపు మంత్రం పాటించకుండా అక్కడ మాత్రం పంది కుక్కులా దోచుకు తింటూ, ఇంకోవైపు ఎంత దుర్మార్గం అంటే ఓఎల్ఎక్స్ లాగా అమ్మేయండి బ్రో అన్నట్టుగా, ఓఎల్ఎక్స్ లో అమ్మినట్టుగా అమ్మేస్తా ఉన్నారు. ప్రభుత్వానికి చెందినటువంటి విలువైన ఆస్తులను కారు చౌకగా, మెడికల్ కాలేజీలను కారు చౌకగా, పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్లు అమ్మకానికి పెట్టారు. ఇంకా చూసుకుంటే ఆర్టీసీని కూడా అమ్మకానికి పోతా ఉంది. ఇలా ఒకవైపు అమ్మేసుకుంటూ ఇంకోవైపు అమరావతి పేరుతో ఇంత దుర్మార్గం సార్. ఈ రోజు రష్యన్ వచ్చింది, డాలర్ రేట్ వచ్చేసి 100 రూపాయలు దాటిపోతా ఉంది. అమరావతి పేరుతో వీళ్ళు తీసుకొచ్చినటువంటి $1.6 బిలియన్ కాస్త ఈ రోజు 15,700 కోట్ల రూపాయలు చేరింది. మనం ఏమీ చెల్లించకుండానే, ఎక్స్ట్రా తీసుకోకుండానే 2,000 కోట్ల రూపాయల డాలర్ ఫ్లక్చువేషన్ వల్ల మనం కట్టాల్సినటువంటి అప్పు పెరిగింది. సో ఇలా ఒకవైపు విచ్చలవిడిగా అప్పులు తీసుకొస్తూ, ఇంకోవైపు విచ్చలవిడిగా అవినీతి చేస్తూ, దోచుకుంటూ, ఇంకోవైపు ఈ షో అప్ చేస్తా ఉంటే, ఇదే కదా గాలి గడపరిపోతా ఉంటే సూది కోసం షో చేశారనే సామెత ఇందుకే వచ్చింది. పొదుపు చేయాల్సింది క్యాన్వాయిల్లో కాదు, పబ్లిసిటీలో కాదు, అమరావతిలో స్పెషల్ ఫ్లైట్లపై అనేటువంటిది మీ డైరెక్ట్ స్టేట్మెంటా సార్? ఒక్క అమరావతి స్పెషల్ ఫ్లైట్ల అంశంలోనే కాదు సార్, వీళ్ళు పొదుపు చేయాల్సింది ఎక్కడ అంటే వీళ్ళ అవినీతిలో, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి వీళ్ళ అవినీతి దోపిడీలో పొదుపు చేయమనండి. రాష్ట్ర వ్యాప్తంగా దుర్మార్గమైన అంశం. ఈ రోజు ఒక వార్త, నిన్న ఒక జీవో వచ్చింది, జీవో ఆర్టీ నెంబర్ 647 సంథింగ్. జీవో ఏంట్రా అంటే సంవత్సరానికి 160 కోట్ల రూపాయలు భవ్య అని చెప్పి వేరే వాళ్ళకి కట్టబెట్టే విధంగా. సార్, ఎవరైనా సరే మొబైల్ వెహికల్స్ లో ల్యాబ్స్ ఎవరైనా పెడతారా సార్? మొబైల్ వెహికల్స్ లో ల్యాబ్స్ ఎవరైనా పెడతారా? కదిలే వెహికల్స్ మీద ల్యాబ్స్ ఎవరైనా పెడతారా? రక్త నమూనాలు తీసుకున్నటువంటి ల్యాబ్స్ ఎవరైనా ఫిక్స్ చేస్తారా? సో అలాంటి దోపిడీకి కూడా తెరలేపారు భవ్య అని చెప్పి ఒక ఇన్స్టిట్యూషన్ కి 160 కోట్ల రూపాయలు. ఇలా ప్రతిరోజు చూస్తూ ఉంటే ఏదో ఒక వాళ్ళకి అస్మదీయులకు సంబంధించి కోట్లాది రూపాయలు కట్టబెడుతూ ప్రజాధనాన్ని వృధా చేస్తా ఉన్నారు తప్పిస్తే నిజంగా అవసరమైనటువంటి అవసరాల కోసం వీళ్ళు ఎక్కడ డబ్బు ఖర్చు పెట్టట్లా. వీళ్ళకి 3,50,000 కోట్ల రూపాయలు అప్పు చేరిపోయింది సార్ కేవలం 2 సంవత్సరాల్లో. ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవు, ఫీజు రియంబర్స్మెంట్ కి డబ్బులు లేవు. ఈ 2 రాష్ట్ర భవిష్యత్తును మార్చే సంక్షేమ పథకాలు సార్ ఇవి. కాదంటారా ఎవరైనా? ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ ఎంత అత్యవసరమైనటువంటి పథకాలు. వీటికి డబ్బులు ఇవ్వడానికి డబ్బులు లేవు, మెడికల్ కాలేజీలు కట్టడానికి డబ్బులు లేవు, పోర్టులకి డబ్బులు లేవు, ఫిషింగ్ హార్బర్లకి డబ్బులు లేవు. ఏం అడిగినా సరే వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి కూడా డబ్బులు లేవు. కానీ వీళ్ళ దోపిడీకి, వీళ్ళ అవినీతికి మాత్రం లక్షల కోట్ల రూపాయలు డబ్బులు అప్పులు వస్తా ఉన్నాయి. సో ముందు దాన్ని అరికట్టమనండి, పబ్లిసిటీ తర్వాత చేసుకుందరు. ఒక స్కూల్ కట్టి చూపిమనండి. 2 సంవత్సరాలు ఎన్ని సార్ వీళ్ళు వచ్చి ఒక్క స్కూల్ కట్టారా? ఒక్కటంటే ఒక్కటి, ఒక్క ఆసుపత్రి కట్టారా? కట్టకుండా దోచుకు తింటూ ఇలా పబ్లిసిటీలు చేసుకుంటూ, ఫ్రీ పబ్లిసిటీ అంటాం కదా, అట్లా ఫ్రీ పబ్లిసిటీ రాట్లే వీళ్ళకి. ఆ పబ్లిసిటీకి కూడా డబ్బులే పెడతా ఉన్నారు. పబ్లిసిటీకి 700 కోట్ల రూపాయలు సార్. దుర్మార్గం. మొన్న తెలుగుదేశం పార్టీ కొమ్ము కాసే ఒక ఛానల్ కి ఈ ఏదైతే విజన్ 2047 గురించి ప్రచారం చేయడం కోసం కోట్లాది రూపాయలు ప్రజాధనం. విజన్ 2020ని బండకేసి బాధారు చాలా మంది. ఈ విజన్ 2047 ని బండకేసి బాధతా ఉన్నారు. అసలు ఇది ఒక డాక్యుమెంట్ అని. అవి ప్రచారం చేయడం కోసం కోట్లాది రూపాయలు డబ్బులు. కన్సల్టెంట్లు అంటే సార్ దుర్మార్గమైన అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు దుబారా ఏ స్థాయికి చేరిందంటే కుప్పంలో అమరావతి పనుల కోసం డబ్బులు కేటాయిస్తే ఎక్కడెక్కడ చేయాలని చెప్పి కన్సల్టెంట్లకు 5 కోట్లు అండి సార్. ఆయన సొంత నియోజకవర్గంలో ఎక్కడ సమస్య ఉంది, ఏం పనులు చేయాలని కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలియదు. అది ఒక కన్సల్టెంట్ వచ్చి 5 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొని చేసి పెడతా ఉన్నాడు. ఇలా కన్సల్టెంట్లు రాజ్యం వెళ్తా ఉన్నారు. సో అన్ని రేట్లు పెరిగిపోయినాయి సార్ ఈ రోజు. అది విధి అని లేదు. కేవలం రేటు పెరగంది ఎవరికి రా అంటే పంట పండించినటువంటి రైతన్నకు మాత్రమే మద్దతు ధర రాట్లా. మిగిలినవన్నీ డబుల్ ఇంజన్ సర్కార్ కాదు, డబుల్ బాదుడు సర్కార్ అయిపోయింది. ఇట్లా అన్ని వైపులా ప్రభుత్వం విఫలం చెందితే దాన్ని సరిదిద్దుకోవాల్సింది పోయి ఇలా సినిమా స్టంట్లు. ఇందుకేనే సార్ తెలుగుదేశం పార్టీ కాదు, తెలుగు డ్రామా పార్టీ అని. నాడు రోసయ్య గారు అడిగింది కూడా అదే, ఇది డ్రామా పార్టీ అని చెప్పేసి నాడు రోసయ్య గారు నిండు అసెంబ్లీలో మాట్లాడింది. అందుకే వీళ్ళని కేవలం డ్రామాలు ఆడటం, జనానికి అరిచేతిలో వైకుంఠం చూపించడం, బయటకు వచ్చి మాట్లాడడం,
ఏదైతే ప్రగల్భాలు పలకడం తప్పిస్తే నిజంగా ఆంధ్రప్రదేశ్ లో గవర్నెన్స్ అనేది అట్టర్ ఫ్లాప్ అయింది అనేది ప్రజలను ఎవరిని అడిగినా చెబుతారు సార్. నిజంగా కూటమి మీద ప్రజల్లో వ్యతిరేకత ఉందా, లేకపోతే మీరే కల్పించుకునే పకటకల్లు కంటున్నారా శేఖర్ రెడ్డి గారు? సార్ నిరుద్యోగ వృత్తి వచ్చింది కాబట్టి నిరుద్యోగులకు వ్యతిరేకత లేదంటారా? అందరికి ఉద్యోగాలు వచ్చేసాయి కాబట్టి చదువుకున్న యువత అందరికి వ్యతిరేకత లేదంటారా? ఆడబిడ్డ నిధులు వచ్చాయి కాబట్టి మహిళలందరూ సంతోషంగా ఉన్నారా? ఇంకా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి చేయూత ఆసరా పథకాలు వచ్చాయి కాబట్టి మహిళలు బాగున్నారా? డ్వాక్రా మహిళలు, నార్మల్ గా ఉన్నటువంటి మహిళలు, 50 ఏళ్ళు దాటినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి పెన్షన్ వచ్చింది కాబట్టి హ్యాపీగా ఉన్నారా? ఏ సంక్షేమం నడుస్తా ఉంది? 6 సిలిండర్లు ఇస్తాను, 1 సిలిండర్ ఇచ్చారు, ఈ రోజుకి దిక్కులేదు. ఉచిత బస్సు 16 సేవలు ఉంటే 16 సర్వీసులు ఉంటే 5 సర్వీసుల్లో మాత్రమే కల్పిస్తా ఉన్నారు. ఈ బస్ సర్వీస్ కేంద్రం తీసుకొచ్చి వాటిని కూడా మంగళం పాడుతా ఉన్నారు, ఉచిత బస్సు పథకానికి కూడా. సో ఎవరు హ్యాపీగా ఉన్నారు? స్కూల్ ఏమైనా కట్టారా హ్యాపీగా ఉండడానికి? గ్రామాల్లో ఎక్కడైనా పునాదులు వేసారా హ్యాపీగా ఉండడం కోసం? కేవలం వీళ్ళు దోచుకొని దాచుకొని పంచుకొని తినుకోవడానికి మాత్రమే ఈ ప్రభుత్వం నడుస్తుంది తప్పిస్తే ఎక్కడ నడుస్తా ఉంది? ఇక ఉద్యోగుల అంశం తీసుకుందాం సార్. గేమ్ చేంజింగ్ ఎఫెక్ట్. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినటువంటి కేవలం నెలన్నరలో 27% ఐఆర్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు పెండింగ్ పెట్టిపోయినటువంటి 2 డిఏలు ఫినిష్ చేసినా సరే వాళ్ళ మెదళ్లలో విషపు చిక్కలు నాటినటువంటి చంద్రబాబు నాయుడు గారు మూడో బడ్జెట్ వచ్చింది. ఈ రోజుకి ఐఆర్కు దిక్కులేదు. 3 సంవత్సరాలుగా ఐఆర్ కొడతా ఉన్నాడు. పిఆర్సీ కమిషన్ ఏమైందో తెలియదు. మరి ఎవరు సంతోషంగా ఉన్నారు? ఎవరు సంతోషం? ఒక వర్గం, ఒక సెక్టార్ సంతోషంగా ఉంది అని చెప్పి మీరు చూపించండి సార్, మాట్లాడదాం. సంతోషంగా ఉంది ఎవర్రా? మీరేమో ప్రజలు సంతోషంగా లేరు, కూటమి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం లేదు అన్నారు. సాక్షాత్తు సీఎం చంద్రబాబు గారే సూపర్ 6 సూపర్ డూపర్ హిట్, అసలు సూపర్ 6 ఫిల్ చేయలేదు అని ఎవరన్నా ఉంటే నిలదీయండి, అవసరమైతే చెప్పుతో కొట్టండి అన్నట్లు అంటున్నారు ఆయన. సార్ నేను అడుగుతున్నాను సార్, చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీలో ఎవరికన్నా దమ్ముంటే బహిరంగ చర్చకు రమ్మనండి. వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు ఎవరైతే ఇంటింటికి బాండ్లు పంచారు కదా, ఆ బాండ్లు తీసుకొని మా ఉదయగిరిలో మా నాంచారంపల్లి అనే గ్రామానికి రమ్మనండి, నేను చూపిస్తా. మా ఊరికి రమ్మనండి. దమ్ముంటే తెలుగుదేశం పార్టీలో ఎవడైనా మగాడు ఉంటే రమ్మనండి, అది పట్టుకొని వచ్చి మా ఊరికి రమ్మనండి. ఎంతమందికి సూపర్ 6 ఉచిత బస్సు ఎంతమందికి వచ్చింది? వాళ్ళు ఇచ్చిన హామీ ఏంది? నెరవేర్చేది ఏంటి? ఆడబిడ్డ నిధులు మా ఊర్లో ఎంతమందికి లేడీస్కి వచ్చాయి? నిజంగా గ్రామాల్లోకి ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదైతే సూపర్ 6 మేనిఫెస్టో హామీ ఆ బాండ్లు పంచారు కదా, అవి పట్టుకొని వస్తే ఆడవాళ్ళు చెప్పుతో కొట్టే పరిస్థితుంది, ఆడవాళ్ళు నిలదీసే పరిస్థితుంది, ఆడవాళ్ళు చీపుర్లతో తరిమి కొట్టే పరిస్థితుంది. అలా పోయి అడిగిన వాళ్ళని, సార్ చంద్రబాబు నాయుడు గారికి మునిశాపం అనేది వారసత్వం. ఆయన నిజం మాట్లాడితే తల 1000 రెక్కలైద్ది అనేది నిజం. ఎందుకంటే సూపర్ 6 లో ప్రధాన హామీ నిరుద్యోగ వృత్తి. నిరుద్యోగ వృత్తి నెరవేర్చారా మీరు చెప్పండి సార్? చదువుకున్న వ్యక్తిగా, ఒక జర్నలిస్ట్ గా ఆంధ్రప్రదేశ్ లో ఏ ఒక్కరికైనా నిరుద్యోగ వృత్తి పడిందా? నేను చాలా మంది నిరుద్యోగులతో మాట్లాడితే వాళ్ళు వ్యతిరేకంగానే ఉన్నారు. ప్రభుత్వం మోసం చేసిన ఆడబిడ్డ నిధుల కింద నీకు 15,000, నీకు 1,500, నీకు 1,500, నీకు 1,500 సంవత్సరానికి నీకు 18, నీకు 18, నీకు 18 అని ఈ డ్రామా మంత్రి అన్నాడు సార్. మరి ఏ ఒక్క మహిళకైనా 18,000 రూపాయలు పడిందా? 0 వడ్డీ రుణాలు వచ్చాయా? డ్వాక్రా రుణాలు మాఫీ అయ్యాయా? రైతుకు మద్దతు ధర లభించిందా? రైతుకి ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ, క్రాప్ ఇన్సూరెన్స్ లాంటివి లభించాయా? ఎవరున్నారు? సో మేము అధికారంలో ఉన్నప్పుడు దమ్ముగా చేస్తాం. మేము చేసిన అభివృద్ధి గ్రామాన కనిపించింది. ఎవడైనా కొత్తగా ఊర్లోకి వస్తే బడి కనిపించింది, బాగుపడిన బడి కనిపించింది. సచివాలయం, గ్రామ ఇంటి వద్దకే సేవలు కనిపించాయి. విలేజ్ క్లినిక్ ద్వారా, ఫ్యామిలీ డాక్టర్ ద్వారా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరి ఆరోగ్యం గురించి పెద్ద కొడుకులాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టించుకుంది. ఇంకోవైపు రైతు భరోసా కేంద్రం ద్వారా విత్తనం నుంచి విక్రయం వరకు రైతుకు అండగా నిలబడ్డాం. మేము చూపించిన అభివృద్ధి అది. ఇంకోవైపు కోస్టల్ ఏరియాని వాడుకోవాలని చెప్పేసి 4 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లకి శ్రీకారం చుట్టింది మేము. ప్రజారోగ్యం కోసం 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చింది మేము. ఎంత ఘనమైన అభివృద్ధి చరిత్ర ఉంది మాకు. 1,26,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, వాస్తవ పెట్టుబడులు గ్రౌండ్ చేసింది మేము. రమ్మనండి, మాట్లాడదాం. అలా కాకుండా ఒక 500కు పైగా యూట్యూబ్ ఛానల్కి డబ్బులు ఇస్తున్నాం, వ్యతిరేకంగా మాట్లాడిస్తాం, 4-5 శాటిలైట్ ఛానళ్ల ద్వారా విషం చిమ్మిస్తాం అన్నట్టుగా ఒక అబద్ధానికి రెక్కలు గట్టి పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విషం చిమ్మినంత మాత్రాన నిజం అబద్ధం అయిపోతుంది సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమం, అభివృద్ధి 2 జోడి గుర్రాల్లో పరిగెత్తిచ్చాం మేము. కానీ ఈ రోజు అభివృద్ధి కుంటుపడింది, సంక్షేమం అటకెక్కింది. సో వెరసి రాష్ట్రం ఆర్థికంగా సర్వనాశనం అయిపోయింది. సంక్షేమ చక్రం చిరిగిపోయింది, ఆర్థిక చక్రం కూడా విధ్వంసం అయిపోయింది. ఈ రోజు రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయాలు గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది 5,000 కోట్ల రూపాయలు తగ్గిపోయింది సార్. స్టేట్ 1 ట్యాక్స్ రెవెన్యూ ఏడాదికి పెరగాలి. స్టేట్ 1 ట్యాక్స్ రెవెన్యూ
కానీ ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో 5,000 కోట్లకు పైగా పడిపోయాయి. నేను చెప్పట్లా, కాగ్ ఇచ్చినటువంటి నివేదిక. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి ఏవైతే గ్రాంట్స్ ఉన్నాయో గ్రాంట్స్ తగ్గిపోయాయి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన గ్రాంట్స్ తగ్గిపోయాయి. ఇవన్నీ జరుగుతుంటే అయ్యా ఒకవైపు రాష్ట్రం అప్పుల పాలైపోతుంది, ఇంకోవైపు చూసుకుంటే ఆర్థికంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయాలు తగ్గిపోయాయి. ఇలాంటి సమయంలో మనం డబుల్ ఇంజన్ సర్కార్లో ఉంటే పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ కానీ ఢిల్లీకి వెళ్తే మా రాష్ట్రానికి ఇవి కావాలి, సపరేట్ ఫండ్స్ కావాలని అడగకుండా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి అని అడుగుతున్నారంటే వీళ్ళకి రాష్ట్రం పట్ల, రాష్ట్ర అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి, రాష్ట్రం పట్ల ప్రేమ లాంటివి ఉన్నాయా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైన ద్వేషంతో వీళ్ళు పనిచేస్తున్నారు అనేది మీలాంటి ఏదైతే తెలివైనటువంటి విజ్ఞానం కలిగినటువంటి జర్నలిస్టులైనా ఆలోచన చేయాలి సార్. రైట్. శేఖర్ రెడ్డి గారు, ఒక ప్రశ్నతో ముగిస్తాను. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ ఏపీలో అధికారంలోకి వస్తుంది అనేటువంటిది మీ మాట. అసలు 2029 ఎన్నికల్లో వైసీపీ అడ్రస్ ని లేకుండా చేస్తామనేటువంటిది వాళ్ళ మాట. ఎవరు నెగ్గుతారు? మీ ఆన్సర్ తో కన్క్లూడ్ చేయండి. సార్, చంద్రబాబు నాయుడు గారు 1995లో ముఖ్యమంత్రి అయ్యారు సార్. ఏదైతే ఎన్టీ రామారావు గారికి పోటీ పొడిచారు. సో 95 నుంచి 99 మధ్యలో ఉన్నటువంటి అధికారం ఏదైతే ఉందో అది ఎన్టీఆర్ ఖాతా. తర్వాత 99లో బీజేపీ ఏదైతే కార్గిల్ వారిని పట్టుకుని గెలిచారు సార్. అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క ఎన్నికలైనా సరే వరుసగా రెండోసారి గెలిచినటువంటి చరిత్ర ఉందా సార్? వరుసగా రెండోసారి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే అన్ని చేసేసామని భ్రమలో ఉంటాడు సార్ ఆయన. 2014 అప్పుడు కూడా అంతే సార్. వ్యవసాయ రుణమాఫీ చేసేసాం, డ్వాక్రా రుణమాఫీ చేసేసాం, సంక్షేమం అద్భుతంగా చేసాం, దేశంలోనే టాప్ గా చేసాం, అభివృద్ధి అద్భుతంగా చేసాం, మమ్మల్ని కొట్టేది ఎవరు అన్నారు సార్. 2019లో ఏమైంది సార్? సో ప్రజలు విఘ్నులు సార్. ఒక్కసారి మోసపోతారు, రెండోసారి మోసపోతారు, మరీ ఇంకోసారి గొర్రె కషాయవాన్ని నమ్మినట్టుగా రాష్ట్ర ప్రజలు ఈసారి చంద్రబాబు నాయుడు గారిని నమ్మడానికి సిద్ధంగా లేరు. మరోవైపు కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ గారిని నమ్మడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే కాపు సామాజిక వర్గం మొత్తం వన్ సైడెడ్ గా పవన్ కళ్యాణ్ కోసం ర్యాలీ అయి మరీ తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే ఈ రోజు కాపులకు ఒరుగుతున్నది ఏంటి? కాపు నేస్తం కింద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి డబ్బు ఈ రోజు వాళ్ళకు వస్తుందా? కాపు సంక్షేమం వైపు ఏమన్నా వస్తుందా? కాపు కార్పొరేషన్ లో ఒక్క రూపాయైనా నిధులు ఉన్నాయా? ఏమీ లేవు. కాపులకి రాజ్యాధికారం దక్కిందా? లేదు. కాపులు ఈ రోజు అధికారంలో థర్డ్ గ్రేడ్ పీపుల్ లాగా ఉన్నారు. ఈ రోజు కూటమిలో థర్డ్ గ్రేడ్ పీపుల్ లాగా కాపులు ట్రీట్ అవుతా ఉన్నారు. కాపులకు సంబంధించి ఈ పవన్ కళ్యాణ్కి అధికారం వచ్చింది, పవన్ కళ్యాణ్ గారికి ప్రోటోకాల్ వచ్చింది, కానీ కాపులకు మాత్రం ఏమీ రాలా, వెనుకబడిపోయారు. సో ఇలా అన్ని ఫ్యాక్టర్లు గమనిస్తా ఉన్నారు సార్. ప్రశ్నిస్తా అన్న పవన్ కళ్యాణ్ 15 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేయడానికి సిద్ధపడినప్పుడే కాపులకి పవన్ కళ్యాణ్ మీద ఏహ్యభావం వచ్చింది అనేది ఎవ్వరు కూడా ఖండించలేని సత్యం సార్. సో ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే రిజల్ట్ అనేది తెలుగుదేశం పార్టీ, అదే విధంగా జనసేన పార్టీ ఊహించలేని విధంగా మట్టి ఖర్చుపోతారు సార్ వాళ్ళు. రైట్ శేఖర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ. మళ్ళీ కలుద్దాం. ఖచ్చితంగా ఇంకొక అంశం పైన డీటెయిల్ గా మాట్లాడదాం.